సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో మనకి B.Sc. నర్సింగ్ అండ్ పోస్ట్ B.Sc. నర్సింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్లో కూడా మీరు చదవాలనుకుంటారు కదా, బట్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మీకు తెలియకపోవచ్చు. చాలామంది స్టూడెంట్కి ఇదే డౌట్ ఉంది. కమెంట్ సెక్షన్లో కూడా చాలా కమెంట్స్ అయితే రావడం జరిగింది. కాలేజీకి సంబంధించినటువంటి ఈ యొక్క ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్. సో ఆ విధంగా తెలుసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్ చేస్తే కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుదామని వెళ్తే అక్కడ ఎక్కువ ట్యూషన్ ఫీజు అనేది చెప్తున్నారు. సో అట్లాంటి టైంలో మీరు అసలు జాయిన్ అవ్వాలా వద్దా? ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీరు సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే అందులో సీట్ వస్తే కనుక పక్కా మీరు జాయిన్ అయిపోవాల్సిందే. ఫస్ట్ అనే కాదు, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో అసలు ఫస్ట్ సీట్ అలాట్మెంట్లో మీ నేమ్ ఉంటే కనుక పక్కా మీరు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి, కాలేజీలో జాయిన్ అయిపోవాల్సిందే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ అయితే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మనకి ఒక ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి మనకి వెబ్సైట్లో కానీ అండ్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్లు కానీ ఎక్కడిగా క్లియర్గా చెప్పలేరు. సో వీళ్ళు ఏం చెప్పారు, గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించినటువంటి ఫీజు ఉంటుందో అదే తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ చూసారా, ట్యూషన్ ఫీజ్ షెల్ బీ యాజ్ నోటిఫైడ్ బై ద స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఇలానే ఇచ్చారు. కానీ సో ఎంత ఉంటుంది ఏంటనేది ఎగ్జాక్ట్లీగా ఎక్కడా ఇవ్వలేదు. అండ్ దాంతోపాటు మనకి ఇది వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి లింక్ అనమాట, ఫస్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి. సో దీంట్లో కూడా మనకి యూనివర్సిటీ ఫీజు ఇచ్చారు మాత్రమే. ఏది ఈ యొక్క కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నందుకు 6,000 రూపాయలు అనేది ఈ యొక్క కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి మనం పే చేయాల్సి ఉంటుంది ఎప్పుడు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత. బట్ ఇక్కడ ట్యూషన్ ఫీజు గురించి ఎగ్జాక్ట్లీగా మనకి ఎక్కడ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఏం చెప్పారు, యాజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఫర్ రెస్పెక్టివ్ కోర్సెస్. అంటే ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క ట్యూషన్ ఫీజుకి సంబంధించి ఎంత పే చేయాలి ఏంటి అనేది నిర్ణయిస్తుందని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడ కూడా ఇన్ డీటెయిల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో కానీ ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్లో కానీ ఎక్కడ మనకి మెన్షన్ అయితే చేయలేదు. సో నేను ఇలా చూశానమాట, చాలా కష్టపడడం జరిగింది. ఏది ఈ యొక్క ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో తీసుకోవడానికి, ఈ యొక్క ఆర్డర్ కాపీని అయితే అంటే జీవో ఉంది కదా, వీళ్ళు చెప్పారు కదా గవర్నమెంట్ నిర్ణయిస్తుందంటే విత్ ఒక జీవో ఉంటుంది కదా, ఆ జీవో గురించి అయితే చాలా వెతకడం జరిగింది. సో చాలా కష్టపడితే కానీ ఆ యొక్క జీవో అనేది నాకు రాలేదన్నమాట. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మీకైతే ఆ యొక్క జీవోలో ఏముంది ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఇదే ఈ యొక్క జీవో అనమాట, జీవో నెంబర్ MS నెంబర్ 34, జీవో నెంబర్ 34 అనమాట. సో దీని ప్రకారమే అసలు ట్యూషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అన్ని డీటెయిల్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్. సో మనకి ఎక్కడి నుంచి వచ్చింది, హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క ఫిక్సేషన్ ఆఫ్ ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ 13 వేరియస్ నర్సింగ్ అదర్ పారామెడికల్ కోర్సెస్ అనమాట. అంటే నర్సింగ్ ఒకటే కాకుండా రిమైనింగ్ 13 కోర్సెస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు కదా, B.Sc. నర్సింగ్, MSc నర్సింగ్, పోస్ట్ B.Sc. నర్సింగ్ అండ్ దాంతోపాటు పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, B.Sc. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, తర్వాత నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్, తర్వాత యాక్సిలరీ నర్సింగ్, మిడ్వైఫరీ, తర్వాత చివరిగా B.Sc. అలైడ్ హెల్త్ సైన్స్ అంటే పారామెడికల్ సైన్సెస్ అనమాట. సో ఈ విధంగా ఈ యొక్క 13 కోర్సులకు సంబంధించినటువంటి ఫిక్సేషన్ ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ అనమాట ఇది. సో ఇక్కడ చూసారా, ఆర్డర్ ఇష్యూడ్. సో ఇది ఎప్పటి వరకు సంబంధించి మనకి ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే 2023 నుంచి 2026 ఈ 26 వరకు అయితే ఇదే ఆర్డర్ అనేది అందరూ పాటించాల్సిందే. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ వచ్చేసి మనకి ఈ ఇయర్ జూలై 20th మనకి ఈ యొక్క ఆర్డర్ కాపీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇన్ డీటెయిల్గా మనకి చెప్పడం జరిగింది ఈ యొక్క ఆర్డర్ కాపీలో. ఈ యొక్క ఆర్డర్ కాపీ చదువుకుంటే మీకైతే క్లియర్గా తెలియడం జరుగుతుంది. సో మనకి ఈ యొక్క ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ అనేది ఉంటుంది, అదే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ అనమాట. సో ఇదే నిర్ణయిస్తుంది అంటే ఎంత ఫీజు తీసుకోవాలి ఏంటి అనేది ఈ యొక్క కమిటీ అనేది చూడడం జరుగుతుంది. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనము ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో
ఎక్కడి నుంచి చూద్దాం. ఓకే, సో యానెక్సరీ 1 నుంచి మనకి 13 వరకు అయితే యానెక్సరీస్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ యానెక్సరీ 1లో మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ఇచ్చారనమాట. సో ఇది యానెక్సరీ 1 బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కదా. ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజ్, కేటగిరీ ఏ ఫీజు అండ్ కేటగిరీ బి ఫీజు అనమాట. సో కేటగిరీ ఏ అంటే ఏం లేదు, కేటగిరీ ఏలో అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా ఫీజు, దెన్ కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ సీట్ అనమాట. సో ఇదనమాట. కేటగిరీ ఏంటంటే మనం కౌన్సిలింగ్ ద్వారా వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో దాన్ని కేటగిరీ ఏలో కన్సిడర్ చేస్తారు. కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ సీటు, డైరెక్ట్గా డబ్బులు కట్టి కాలేజీలో జాయిన్ అయిపోవడం. సో దీనికి సంబంధించి 2 అయితే పేమెంట్స్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. సో బిఫోర్ దానికంటే ముందు మీరు కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అవే ఇవన్నమాట. ద మేనేజ్మెంట్ షల్ నాట్ బి చార్జ్ ఎనీ క్యాప్షన్ ఫీజ్ అండ్ దెర్ షల్ నాట్ బి ఎనీ ప్రాఫిటరింగ్ ఎక్సెప్ట్ ద ఫీజ్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. సో ఇది చదువుకుంటూ పోతే ఎక్కువ అవుతుంది కదా. సో నేను షార్ట్ కట్లో చెప్తాను. ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఫీజు ఫిక్స్ చేసిందో అది మాత్రమే తీసుకోవాలి. ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా ఎలాంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేయకూడదు. ఒకవేళ అది చేస్తే కనుక అది అనాథరైజ్డ్గా కన్సిడర్ అనేది చేస్తాము. సో అనాథరైజ్డ్ ఏది ఉన్నా మీరు అయితే తీసుకోవద్దు. జస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసిందో ట్యూషన్ ఫీజు అది మాత్రమే కలెక్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు సెకండ్ పాయింట్ వచ్చేసి ద స్టూడెంట్ అడ్మిటెడ్ ఇన్ టు ద కోర్స్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2023 to 26 అంటే ఈ ఇయర్స్ గ్యాప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో సో వీళ్ళందరికీ ఒక ఆర్డర్ కాపీ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. అండ్ దాంతోపాటు షెల్ పే ఎవ్రీ ఇయర్ ఇన్ ద సేమ్ యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ యాజ్ పేడ్ ద టైమ్ ఆఫ్ దేర్ అడ్మిషన్ టిల్ దే కంప్లీట్ అండ్ కో. సో మీరు కోర్స్ ఫినిష్ అయ్యేంత వరకు ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఏదైతే ఫిక్స్ చేశారో గవర్నమెంట్ ట్యూషన్ ఫీజు అది మాత్రమే ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ద స్టూడెంట్ హూ వేర్ అడ్మిటెడ్ ఇన్ ద కోర్స్ పీరియడ్ టు ద అకాడమిక్ ఇయర్ 2023 to 24 లాస్ట్ ఇయర్ ఎవరైతే అడ్మిషన్ అయ్యారో వాళ్ళు కూడా ఇదే విధంగా ఈ అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తర్వాత మెయిన్ వచ్చేసి ద ఇన్స్టిట్యూషన్ షెల్ కలెక్ట్ ద యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ ఎవ్రీ ఇయర్ ఇన్ అడ్వాన్స్ ఓన్లీ for the particular year either in lump sum or equal monthly installment if it is so options. సో యూనివర్సిటీ వాళ్ళు మనకి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది ఒకేసారి అంటే లంసమ్గానైనా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ అయినా మనకి ఈ విధంగానైనా కలెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్. సో దీంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే కనుక డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ రిజిస్టర్ KNR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ వరంగల్ షెల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఇన్ దిస్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. సో ఈ పాయింట్స్ ఏవైనా వైలేట్ అయితే కనుక సో కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యొక్క డైరెక్టర్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇవి మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం చూద్దాం ఇన్ డీటెయిల్గా అసలు. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను కాలేజ్ వైజ్గా ఎంత ఫీజు ఉంటుంది ఏంటనేది. సో ఫస్ట్ మనము సంగారెడ్డికి సంబంధించి MNR మెడికల్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే చెప్తున్నాను, గవర్నమెంట్ కాలేజెస్ ఇందులో లేవు. సో గుర్తుపెట్టుకోండి. సో MNR మెడికల్ కాలేజ్లో మనకి కేటగిరీ ఏలో 45,000 రూపాయలు ఉంటుంది అండ్ మేనేజ్మెంట్లో 90,000 అనమాట. సో కిన్నెర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వైరా ఖమ్మంలో వచ్చేసి 45,000, 90,000. సో మోస్ట్లీ మనకి 45,000 అయితే ట్యూషన్ ఫీజు ఉంటుంది. బట్ రిమైనింగ్ కొన్ని కాలేజెస్లో 40,000 కూడా ఛార్జ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సేమ్ ఫీజు అనమాట. కేర్ నాంపల్లి కాలేజ్ సేమ్ ఫీజు ఉంది. కేర్ నాంపల్లి బేగంపేట్, కిమ్స్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ సికింద్రాబాద్, విజయ హెల్త్ కేర్ అకాడమిక్ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ECIL, తర్వాత SVS కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్, యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మలక్పేట్ హైదరాబాద్. ఇక్కడ మనకి 45,000 కాంపిటేటివ్ అథారిటీ కోటాలో ఉంది, 90,000 అనేది మేనేజ్మెంట్లో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, సో ఇక్కడ కూడా సేమ్ ఫీజు ఉంటుంది. తర్వాత శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నారాయణగూడ హైదరాబాద్, కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ మనకి సేమ్ 45,000 ఉంది అండ్ 90,000 ఉంది. తర్వాత రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ వరంగల్ 45,000 ఉంది. కామన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ LB నగర్ ఇక్కడ కూడా సేమ్ మనకి 45,000 అయితే ట్యూషన్ ఫీజు ఉంది. తర్వాత JNB కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ కూడా సేమ్ 45,000 అయితే మనకి ట్యూషన్ ఫీజు ఉండడం జరిగింది. తర్వాత స్వరంజలి కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ ఖమ్మం ఇక్కడ కూడా సేమ్. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ సేమ్ 45,000. తర్వాత మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ B.Sc. నర్సింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సైన్స్ వరంగల్ 45,000. అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000 అండ్ పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం 45,000 ఉంది. పులిపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000 ఉంది. తర్వాత చలిమేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 45,000 అయితే
ఉంది. దాంతోపాటు అపోలో కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ జూబ్లీ హిల్స్ 45,000, కాంపిటేటివ్ తరికోట మేనేజ్మెంట్ 90,000. తర్వాత విజయ మేరీ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000, మమత కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ ఖమ్మం 45,000 అయితే ట్యూషన్ ఫీజు ఉండడం జరిగింది. తర్వాత మమత కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 40,000. నడుతూ రాజబోయిన వెంకట మెమోరియల్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ సేమ్ కోర్స్. తర్వాత దేవాస్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ కీసర 45,000, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ 45,000, తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్ 45,000 ఉంది. దాని తర్వాత మహిళా దక్షత సమితి అండ్ బన్సాలీలో మహిళా కాలేజ్ ఆఫ్ 45,000 అయితే ఉండడం జరిగింది. సో టోటల్ మనకి 91 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇందులో ఉండడం జరిగింది. తర్వాత ఈశ్వరీబాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ 45,000 ఉంది. సెయింట్ ఆంటోనీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫాతిమానగర్ వరంగల్ 45,000 ఉంది. సో B.Sc. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముస్లిం మైనారిటీ జనానా జనరల్ హాస్పిటల్, దీంట్లో కూడా మనకు 45,000 అయితే ఉంది. తర్వాత ఓవైసీ స్కూల్ ఆఫ్ అండ్ కాలేజ్ నర్సింగ్ కాంచన్బాగ్ 45,000 ఉంది. నెక్స్ట్ షాదన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హిమాయత్ నగర్, సో 45,000 ఉంది. తర్వాత ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారాయిల్స్లో ఉంటుంది, సో 45,000, 90,000. తర్వాత లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సోమాజిగూడలో ఉంటుంది 45,000 అండ్ 90,000. తర్వాత ప్రిన్సెస్ జూరు సేవియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000 అండ్ 90,000. దాని తర్వాత జయ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000 అండ్ 90,000. నెక్స్ట్ జయ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్. సో ఇలా రెండు ఎందుకున్నాయంటే ఒకటి ఫీమేల్ అండ్ మేల్ కాలేజెస్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో సారీ, ఇది వరంగల్, ఇది సికింద్రాబాద్ అనమాట. సో సేమ్ 45,000, 90,000. తర్వాత దీప్తి కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ మిర్యాలగూడెం 45, 90,000. తర్వాత దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హిమాయత్ నగర్ 45, 90. తర్వాత నైటింగల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000 ఉంటుంది. తర్వాత ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000, 90,000. నెక్స్ట్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000, 90. సో తర్వాత హోలీ మేరీ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000 ఉంటుంది. తర్వాత అపెక్స్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000. తర్వాత గౌతమి కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000 అండ్ 90,000. నెక్స్ట్ సీతారామయ్య కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000 అండ్ 90,000 ఉంటుంది. తర్వాత కళాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45, 90. నెక్స్ట్ సురభి కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45, 90,000 ఉంటుంది. తర్వాత సెయింట్ జాన్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ వరంగల్ 45, 90,000. తర్వాత శ్రీరామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వినాయక్ నగర్ నిజామాబాద్ 45,000, 90 అనమాట. తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ మైత్రివనం 45,000 అండ్ 90,000 ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకి 40,000 ఉంది, 45,000 ఉంది. తర్వాత గ్లోబల్ కస్తూర్బా కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్లో మనకి 40,000 మాత్రమే ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో మనకి 80,000 అయితే ట్యూషన్ ఫీజు ఉండడం జరిగింది. తర్వాత ఇమేజ్ మాదాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎర్లపల్లి మల్కాజ్గిరి, సో ఇది 45,000, 90,000 ఉంది. తర్వాత మెడ్విన్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ నాంపల్లిలో ఉంటుంది కదా, ఇది 40,000 వచ్చేసి కాంపిటేటివ్ అథారిటీ కోటా ఫీజు అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి 80,000 అనమాట. ఇక్కడ బై మిస్టేక్లో 8 lakhs అని పడినట్టుంది, 80,000 అది. తర్వాత మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం 40 అండ్ 80,000. తర్వాత మదర్ కృష్ణాబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40,000 అండ్ 80,000. తర్వాత మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40 అండ్ 80,000. తర్వాత మారుతి పారామెడికల్ అకాడమీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40 అండ్ 80,000. సో ఈ విధంగా ఇప్పటి వరకు 62 కాలేజెస్ అయినాయి. సో ఇంకా చూద్దాం, చివరి పేజ్ అనుకుంటా ఇది. తర్వాత మెడ్విన్ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 40,000 అండ్ 80,000 మేనేజ్మెంట్ కోటా. తర్వాత పోయినర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూకట్పల్లి 45,000 అండ్ 90,000. తర్వాత రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారాయిల్స్లో ఉంటుంది కదా, 40,000 అండ్ 90,000. సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ 40,000 అండ్ 90,000. తర్వాత శ్రీ సత్యలక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, ఇది 45,000, ఇది 90,000 అనమాట. తర్వాత స్నేహ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్, ఇది 40,000 అండ్ 90,000. తర్వాత సిఆర్కే మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆదిలాబాద్ 40,000 అండ్ 90,000. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శాంతినగర్ 40,000 అండ్ 80,000. తర్వాత సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ 45,000, ఇది 90,000 అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ యొక్క కాలేజ్లో ట్యూషన్ ఫీజు అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో చేంజ్ అంటే ఏం లేదు, జస్ట్ 5,000 మాత్రమే కాంపిటేటివ్ తరగతి కోటాలో చేంజ్ ఉంది అండ్ మేనేజ్మెంట్లో 10,000 అనేది చేంజెస్ ఉంది. తర్వాత ఏంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం 45,000 కాంపిటేటివ్ తరగతి కోట, 90,000 మేనేజ్మెంట్ కోట. తర్వాత గ్రీన్ లైఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ 45,000 అండ్ 90,000. నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్ 45,000 అండ్ 90,000. తర్వాత విజయ్ హెల్త్ కేర్ అకాడమిక్ సొసైటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000 అండ్ 90,000. తర్వాత ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి మహబూబ్ నగర్, తర్వాత ఇక్కడ 45,000 అండ్ 90,000 ఉంది. మదర్ తెరెసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మౌలాలి హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడ 45 అండ్ 90,000 అనమాట. తర్వాత తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ 45 అండ్ 90. నెక్స్ట్ శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ 45 అండ్ 90,000. నెక్స్ట్ మెడిసిటీ కాలేజ్ ఆఫ్ B.Sc. నర్సింగ్ 45,000 అండ్ 90,000 ఉంది. తర్వాత ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ 45, 90. తర్వాత
ఫిర్స్తాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40,000 అండ్ 80,000 అయితే ఉంది. తర్వాత స్వరంజల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40,000 అండ్ 80,000. శ్రీ భావన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40,000 అండ్ 80,000గా ఉంది. తర్వాత తెలంగాణ స్టేట్ బోర్డ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తార్నాక హైదరాబాద్. సో దీంట్లో మనకి 45,000 అండ్ 90,000 మేనేజ్మెంట్ కోటా. తర్వాత సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి 45,000 కాంపిటేటివ్, 90,000 మేనేజ్మెంట్ కోటా. తర్వాత అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దుండిగల్ హైదరాబాద్ 45,000 అండ్ 90,000. దాంతోపాటు శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000 అండ్ 90,000. నెక్స్ట్ ఫాదర్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఫాతిమనగర్ హన్మకొండ 45,000 అండ్ 90,000. నెక్స్ట్ శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ బిఎస్ నర్సింగ్ కోదాడ సూర్యాపేట్ 45,000 అండ్ 90,000. సో చివరికి వచ్చేసి కుమిడిదేని స్కూల్ ఆఫ్ నర్సింగ్ కుకట్పల్లి మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఇది 45,000 కాంపిటేటివ్ అథారిటీ కోట, 90,000 వచ్చేసి మేనేజ్మెంట్ కోట అనమాట. సో ఇవి 91 కాలేజీకి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్యూషన్ ఫీజు అనమాట. సో ఇది వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయినట్టుంది, 16 నిమిషాలు అయిపోయింది. సో నెక్స్ట్ మనము ఈ యొక్క ఎంఎస్ నర్సింగ్ కానీ పోస్ట్ బిఎస్ నర్సింగ్ సంబంధించి అన్నీ ఉన్నాయి. సో పోస్ట్ బిఎస్ నర్సింగ్ సంబంధించి జస్ట్ ఇలా పాస్ చేస్తాను, మీరైతే చూసేసుకోండి. ఇలా ఇది జస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది పోస్ట్ బిఎస్ నర్సింగ్ సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు. నెక్స్ట్ మనకి పారామెడికల్, బీపీటీ అన్ని డీటెయిల్స్ అనేవి ఇందులోనే ఉండడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 13 కదా. ఈ 13కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ట్యూషన్ ఫీజు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి ట్యూషన్ ఫీజు. అడిషనల్గా మీకు మళ్ళీ ఆ యొక్క ప్రైవేట్ కాలేజ్ వల్ల అయితే వేరే స్పెషల్ ఫీజు లాంటిది అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. దాదాపు 16,000 అయితే ఫస్ట్ ఇయర్ స్పెషల్ ఫీజు ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ 10,000 అయితే స్పెషల్ ఫీజు ఉంటుంది. దీంట్లో మనకి లైబ్రరీ ఫీజు కానీ, ఇన్సూరెన్స్ కానీ, అండ్ ల్యాబ్ ఫీజు కానీ, యూనిఫామ్ కానీ, సో ఇలా చాలా రకాలుగా యాడ్ చేసి టోటల్గా 16,000 అయితే ఫస్ట్ ఇయర్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదైతే అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది, డిపెండ్స్ అబౌట్ ద కాలేజెస్ అనమాట. సో ఇది వీడియో. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.